జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. వెంటనే భారత్ను వీడాలని కూడా పాక్ పౌరులను ఆదేశించింది. అయితే మెడికల్ వీసాదారులు 29వ తేదీలోపు భారత్ వీడాలని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటన అనంతరం భారత్ కఠిన వైఖరి అవలంబించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన భేటీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంతో పాటు ఇరు దేశాల్లోని దౌత్య సిబ్బందిని గణనీయంగా తగ్గించాలని, అలాగే పాక్ మిలిటరీ అటాషేలను బహిష్కరించాలని కూడా నిర్ణయించింది. పాక్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని నిలిపివేసింది. మే 1వ తేదీలోగా చట్టబద్ధంగా తిరిగి వచ్చేవారు మినహా తక్షణమే అట్నారి సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక మరోపక్క పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్లు వెంటనే భారత్ వీడాలని ఆదేశించింది. అయితే మెడికల్ వీసాదారులు 29 లోపు భారత్ వీడాలని ఆదేశాలు జారీ చేసింది.